హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే, మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ట్యాబ్లెట్లు వాడిన తర్వాత ఆ స్లిప్ని ఇంకా ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. కానీ పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటాం కదా. క్యాండిల్ని వెలిగించినప్పుడు ఇలా మైనం అయితే వేస్తూ ఉంటాము. తర్వాత దీన్ని పెట్టేస్తూ ఉంటాం. ఇంకా తర్వాత అది మనం వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం ఆపేస్తాం కదా. ఆపేసిన తర్వాత కూడా మైనం ఉలుగుతూనే ఉంటుంది. మరి దాన్ని చేత్తో గీకాలంటే గోర్లు అనేది పోతాయి, అలాగే నీట్గా కూడా రాదు. గోర్లు లేకపోయి గోర్లు కూడా నొప్పి తీస్తాయి. మరి అలా కాకుండా ఇలా ట్యాబ్లెట్ షీట్ని మనం ఇలా కనుక యూజ్ చేసామనుకోండి, చూడండి నీట్గా వచ్చేస్తుంది. ఎలాగూ పడేసేదే కాబట్టి ఈ విధంగా యూజ్ చేసేసుకొని పడేయచ్చు అనమాట. ఇలా మనకి పడేసేటప్పుడు కూడా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే మొత్తం నీట్గా వచ్చేసింది. అలాగే చెయ్యి కూడా నొప్పి పుట్టదు, గోర్లు కూడా నొప్పి పుట్టదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పువ్వుల్ని అయితే తెచ్చుకుంటాం కదా. పువ్వుల్ని నార్మల్ పువ్వుల కంటే, మల్లె పువ్వులు దానిల కంటే కనకాంబరాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. మరి కనకాంబరాలని ఇంకా ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. మన ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి, మనం పువ్వులను తెంపి అల్లి మనం ఇలా కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, లేదంటే బయట నుంచి తెచ్చుకున్నా సరే, అల్లుకొని కానీ లేదంటే అల్లిన పువ్వులైనా సరే, ఈ విధంగా ఒక ప్లాస్టిక్ది బాక్స్ అయితే తీసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి. టిష్యూ పేపర్ని వేసేసి ఈ విధంగా పువ్వులని అయితే పెట్టేసేసి తర్వాత టిష్యూని ఈ విధంగా క్లోజ్ చేయండి. ఇలా చేసేసేయి తర్వాత మూత పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అనేది టిష్యూ పీలుస్తుంది కాబట్టి పువ్వులు అనేది అస్సలు పాడవవు, నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మనకి దగ్గర 20 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కవర్లు ఏదైనా కిరాణం సరుకులు కొన్నప్పుడు ఇలాంటి కవర్లు పెట్టి ఇస్తూ ఉంటారు కదా. మరి ఈ కవర్లు మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. మరి పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. మనకి ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అలాగే మనకి వేస్ట్ కాకుండా ఉంటాయి. అలాగే చూడండి, ఎక్కడంటే అక్కడ పెట్టామంటే చిందరబందరగా ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసేసి మనకి హ్యాండిల్ ఉంటుంది కదా, పట్టుకునే చోట ఇలా దానిలోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తీసేటప్పుడు కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మన ఇంట్లో బిర్యానీ బాక్సులు అయితే ఉంటాయి కదండి, ఆ బిర్యానీ బాక్సుల్ని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ విధంగా ఆ బిర్యానీ బాక్స్కి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు ఇలా తీస్తూ ఉంటే ఒక్కొక్కటి వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా మనం మళ్ళీ డబ్బానంతా ఓపెన్ చేసి తీయాల్సిన అవసరం లేకుండా ఇలా మనకి కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చాకుల్ని అయితే వాడుతూ ఉంటాం కదా. చాకుల్ని వాడంగా అవి ముద్దుబారిపోతూ ఉంటాయి. మనం బయటికి తీసుకెళ్ళి సానె పట్టించాల్సి వస్తుంది. అలా సానె పట్టించాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఒక నిమ్మకాయ ఉప్పని తీసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ని అయితే వేయండి. సాల్ట్ని వేసేసి ఇలా సాల్ట్ మొత్తం ఆ నిమ్మకాయ ఉప్ప పైన అప్లై చేసేసి ఇప్పుడు ఇలా రుద్దండి. ఇలా రుద్దేశామనుకోండి, మనకి మన చాకులు కానీ కత్తులు కానీ ఏదైనా సరే షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మనకి నీట్గా ఉంటాయి, షార్ప్గా అయిపోతాయి. మనం బయటికి వెళ్ళి సాని పట్టించాల్సిన అవసరమే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. మనము లేదంటే నిమ్మకాయని కట్ చేసినా కూడా చాకులు షార్ప్గా అయిపోతాయి అన్నమాట. ఇలా మీ ఇష్టం, నిమ్మకాయని కట్ చేసినా ఒకటే, ఇలా ఉప్పు వేసి రుద్దినా షార్ప్గా అయిపోతాయి. మనం సాని పట్టించాల్సిన అవసరం అస్సలే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఎగ్స్ని అయితే తెచ్చుకుంటాం కదా. ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు పాత ఎగ్స్ కొత్త ఎగ్స్ అన్నీ కలిపి పెట్టేస్తూ ఉంటాం. అలా కలిపి పెట్టడం వల్ల పాతవేవి కొత్తవేవి అనేది మనం గుర్తుపట్టలేము. అలాగే మనకి పాతవి వాడుకున్న తర్వాత కొత్తవి వాడుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి. మనం స్టిక్కర్ ప్యాకెట్లను ఎలాగో తెచ్చుకుంటాం కదా. ఆ స్టిక్కర్స్ని ఇలా పాత ఎగ్స్ ఉన్నాయనుకోండి, పాత ఎగ్స్ పైన ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఫస్ట్ ఇవి వాడిన తర్వాతనే కొత్తవి అయితే వాడుకుంటారనమాట. ఎందుకంటే పాతవి మనము 2 కలిపి పెట్టేసామనుకోండి,
మనకి పాతవి ఏవి కొత్తవి అనేది గుర్తుపట్టలేము. ముందుగా పాతవి ఉన్నాయనుకోండి అవి పాడైపోతాయి. కాబట్టి ఇలా చేశారనుకోండి ఇంకా కొత్త ఎగ్స్ ఏవి పాత ఎగ్స్ ఏవి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుందనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సబ్బును ఇలా గనక తురిమామనుకోండి మనకి 10 రోజులు రావాల్సిన సబ్బు దగ్గర దగ్గర 20 రోజులైతే వస్తుందన్నమాట. సబ్బు కాడ ఏంటక్క మరి అంత పిసినారుతనం అనుకుంటున్నారా? లేదండి, మనము ప్రతిదీ మనము ఒక్కొక్కటిగా మనం వేస్ట్ కాకుండా వాడుకోవాలన్నమాట. అలా ఒక్కొక్కటిగా వాడుకుంటేనే మనకి అన్నీ కలిపి సేవ్ అవుతాయి. మనం ఒక్కదాని మీదనే మనము చేయలేం కదండి. అందుకోసమని మనం వాడే ప్రతిదీ వేస్ట్ కాకుండా వాడుకోవాలన్నమాట. మన అవసరాలకు వాడుకోవాలి, అలాగే వేస్ట్ చేసుకోకూడదన్నమాట. చూడండి ఫస్ట్ అయితే ఇలా సబ్బునైతే ఇలా తురుముకోవాలన్నమాట. కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా తురమండి. తురిమిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పొడిగా ఉంది కదా, ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో కొన్ని నీళ్ళని తీసుకొని గిన్నెలో పోసుకొని ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించేసి ఆ నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా కావాలన్నమాట. గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న ఈ సబ్బునైతే అందులోకి వేసేసేయండి. వేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి. అది కరిగి మనకి లిక్విడ్ మాదిరి అయిపోతుందన్నమాట. సబ్బు లేకుండా ఇలా కరిగిపోతుందన్నమాట. ఆ వాటర్లో బాగా కలిసిపోతుంది. ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. వాటర్ మీకు పల్చగా కావాలంటే ఇంకా పల్చగా వేసుకోవచ్చు, లేదంటే తిక్కుగా ఉండాలంటే తిక్కుగా పెట్టేసుకోండి. ఇంకా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక బాటిల్లోకి అయితే పోసేసుకుందాము. మీ ఇష్టం, మీకు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి పోసుకొని, లేదంటే ఇలా నార్మల్ బాటిల్లోకి అయితే పోసేసుకోండి. ఇలా కొద్దిసేపు మనం చల్లారిన తర్వాత ఈ బాటిల్లోకి అయితే పోసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా, ప్రతిసారి మనం సబ్బు అలాగే పెట్టి కడగడం వల్ల ఆ సబ్బులో నీళ్లు పడేసి సబ్బు అంతా కరిగిపోయి సగం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా లిక్విడ్గా తయారు చేసేసుకొని ఒక గిన్నెలోకి పోసుకున్నాం అనుకోండి, మనకి తొందరగా కడగడానికి వస్తుంది. అలాగే మనకి సబ్బు అనేది అస్సలు వేస్ట్ కాదు. ఇలా లిక్విడ్గా కడగడం వల్ల మనకి జిడ్డు మురికి కూడా చాలా బాగా పోతుందన్నమాట. సబ్బుతో డైరెక్ట్గా కడగడం కంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, బజ్జీలు కానీ లేదంటే వడలు కానీ లేదంటే చికెన్ పకోడా, ఇలా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగులుతూ ఉంటుంది కదా కడాయిలో, అది ఇలా వంచేసుకుంటాము. తర్వాత ఇంకా ఈ కడాయిని మనం కడగాలనుకోండి, మనం సింక్లో కడగామంటే సింక్ మొత్తం జిడ్డు అయిపోతుంది. అలాగే మనం బయట కడగామనుకోండి ఆ ప్లేస్ మొత్తం జిడ్డుగా అయిపోయి ఇంకా డబల్ పని అయిపోతుంది. మనం నడిచినా కూడా కాళ్ళు అడుగులు పడుతున్నట్టుగా అయిపోతూ ఉంటుంది అనమాట. మరి మనం దీన్ని ఎలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, అసలు సోప్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎలా కడుక్కోవాలి అనుకుంటున్నారా? చెప్తాను, చూసేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి సింకులో అసలు జిడ్డు అనేది ఉండదన్నమాట. మనమైతే ఆ కడాయిలో ఈ విధంగా కొద్దిగా జొన్న పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసేసి ఇలా రుద్దేసేయండి. లేదు మీరు చపాతీ కలుపుకోవాలి పిండిని చపాతీకి అంటే చపాతీ పిండిని కూడా దీంట్లో వేసేసి మనం ఇలా అనుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా పిండి పీల్చేస్తుంది. కాబట్టి మళ్ళీ మనం చపాతీకి కలుపుకునేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. చూడండి ఈ విధంగా మనము కలిపేసుకొని తర్వాత ఇంకా ఇది మనం జొన్న పిండి అలాంటిది అయితే ఇంకా పడేసుకోవచ్చు. చూడండి అసలు దానికి ఉండే జిడ్డు మొత్తం పోయింది. నార్మల్ వాటర్తో కడిగేసినా నీట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కుంకుమను అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, మనం బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమను పెట్టుకున్నాం అనుకోండి అది చెదిరిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పెట్టుకోవడానికి కూడా సరిగ్గా రాదు. మరి ఇలా మనం నీట్గా పెట్టుకోవాలి, చెదిరిపోకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి కుంకుమ అనేది అస్సలు చెదిరిపోదన్నమాట. చూడండి కుంకుమ మనకి చెదిరిపోకుండా ఉండాలి, అలాగే కుంకుమ మంచి స్మెల్ ఉండాలి అని అంటే ఇలా ఆ కుంకుమలో కొద్దిగా జివాద్ పౌడర్ అయితే వేసుకోండి. జివాద్ పౌడర్ వేసేసుకొని మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఏదైనా అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, కుంకుమ మంచి స్మెల్ ఉంటుంది, అలాగే కుంకుమ చెదిరిపోకుండా మనం నీట్గా అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, బియ్యం పిండితో ఇలా కనుక చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు. చూడండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో బియ్యం పిండి అయితే ఉంటుంది కదా, మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకోకపోయినా మనం మిక్సీలో బియ్యం వేసేసి బియ్యం మిక్సీ పట్టేసామంటే పిండి కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ పిండిని అయితే తీసేసుకోండి. అలాగే దాంట్లోనే
మనకి ఆ పిండిని కలపడానికి సరిపడినంత పాలు, పచ్చి పాలైనా పర్లేదు, లేదంటే కాచి చల్లార్చినవైనా పర్లేదు, కానీ పాలైతే చల్లగా ఉండాలి. ఇలా ఈ రెండింటిని బాగా కలిపేసేసుకొని మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అయితే చాలా గ్లోగా తయారవుతుందన్నమాట. అసలు మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోయి మన ఫేస్ అనేది చాలా గ్లోగా, అలాగే ఫ్రెష్గా అయిపోతుందన్నమాట. కొరియన్ గ్లాస్ స్కిన్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా అప్లై చేసేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి, లేదంటే స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర అప్లై చేసేసుకొని నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. చూడండి, ఇలా మనము స్క్రబ్ చేసినట్లుగా అయిపోతుందన్నమాట. మనము ఇది బియ్యపిండి కొద్దిగా గరుకుగా ఉంటుంది కాబట్టి మంచి స్క్రబ్బర్గా కూడా పనిచేస్తుంది. చూడండి, నేనైతే వెంటనే రుద్దాను, కడిగేశాను. రెండిటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్లాస్టర్ని అయితే ఇలా వైట్ ప్లాస్టర్ని అయితే వాడుతూ ఉంటాము. మనము ఏదైనా అవసరం పడి అతికించుకోవాలన్నప్పుడు కానీ మనకి అస్సలు అది ఎక్కడ ఉందో స్టార్టింగ్ పాయింట్ అస్సలు దొరకదనమాట. మరి అంత వెతకాల్సిన టైం లేకుండా, టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ఆ టేప్ పైన, అదేనండి ప్లాస్టర్ పైన కొద్దిగా పౌడర్ని చల్లండి. ఇంకా దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో మీకు ఈజీగా తెలుస్తుందన్నమాట. చూడండి ఎక్కడుందో, ఇలా అయితే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా, రకరకాల పువ్వులు, మల్లెపూలు, సన్నజాజులు, వీరజాజులు, అలాగే ఇలా మనకి రకరకాల పువ్వులు అయితే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా. మరి మనం పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి 10-15 రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. నేనైతే ఇవి తెచ్చి 3 రోజులైంది. మళ్ళీ మీకు వీడియో అయితే తీసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పటికి కూడా చూడండి, కొద్దిగా కూడా మెత్తబడినట్టుగా కూడా కాలేదు. ఫస్ట్ అయితే ఒక బాక్స్ని అయితే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి. టిష్యూ పేపర్ని వేసేసి తర్వాత అందులోనే ఈ పువ్వులను అయితే వేయండి. మీరు ఏ పువ్వులు తెచ్చుకుంటే ఆ పువ్వులను వేసేసి తర్వాత ఇంకా మనం అన్ని పువ్వులను వేసుకున్న తర్వాత ఆ టిష్యూ పేపర్ ఉంది కదా, దాన్నే క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే కొద్దిగా బియ్యం కూడా వేసేసి క్లోజ్ చేసేసుకోండి. ఇంకా ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అనేది ఆ టిష్యూ పేపర్ పీలుస్తుంది కాబట్టి పువ్వులు అనేది అస్సలు పాడవు అన్నమాట. చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వేస్ట్ చేసుకోకుండా మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా ఎండాకాలం అయిపోయి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు చాలామందికి జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ప్రతిసారి జలుబుకు ట్యాబ్లెట్లు వాడడం అస్సలు మంచిది కాదు. మరి ట్యాబ్లెట్లు వాడకుండా మనం జలుబును ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే, ఫస్ట్ అయితే స్టవ్ పైన ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ పోసుకొని, వాటర్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా విక్స్ని అయితే వేయండి. విక్స్ని వేసేసి అది బాగా కలిపేసేసి తర్వాత మనం ఇలా పీల్చామనుకోండి, మనకి జలుబు అనేది చాలా తొందరగా తగ్గిపోతుందన్నమాట. ప్రతిదానికి మందులు వాడాల్సిన అవసరం లేకుండా కొన్ని హోమ్ రెమెడీస్, హోమ్ టిప్స్ను ట్రై చేసామనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం బాగా ఇలా పీల్చడం వల్ల మనకి జలుబు అనేది తొందరగా తగ్గుతుందన్నమాట. విక్స్ అయినా సరే, జెండు బామ్ అయినా సరే, ఏదైనా సరే ఈ విధంగా నీళ్ళల్లో వేసేసుకొని మనమైతే టవల్ కప్పుకొని మనం పీల్చామనుకోండి, జలుబు చాలా తొందరగా తగ్గుతుంది. ముక్కుల్లో నుంచి నీళ్లు కారిపోయి ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే నిమ్మకాయలను అయితే తెచ్చుకున్నాం కదా. మరి నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. నిమ్మకాయలు చాలామంది ఎక్కువగా వాడుతూ ఉంటారు. మా ఇంట్లో కూడా నిమ్మకాయల వాడకం చాలా ఎక్కువ. మరి సమ్మర్లో కూడా నేనైతే నిమ్మకాయల్ని ఈ విధంగా స్టోర్ చేశాను. అసలు నాకు సమ్మర్ అయిపోయేంత వరకు కూడా అస్సలు పాడు కాలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే కొద్దిగా తక్కువ ధరకే నిమ్మకాయలు కూడా దొరుకుతాయి. మరి తక్కువ ధరకు దొరికినాయని మనం వాటిని వేస్ట్గా పడేసుకోలేం కాబట్టి పాడవకుండా ఇలా అయితే స్టోర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక డబ్బాని అయితే తీసుకోండి, ప్లాస్టిక్ డబ్బా. దాంట్లో వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసి ఈ నిమ్మకాయలు అందులో వేసేసేయండి.
మనకి నిమ్మకాయలు కంటే పైనికి వాటర్ ఉండాలన్నమాట. ఇలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ డబ్బాకి మూత పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి దగ్గర దగ్గర 2-3 నెలలైనా పాడవు అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. కానీ వాటర్ని మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేస్తూ ఉండాలి. వాటర్ని కనీసం వీక్లీ వన్స్ అయినా ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసుకొని మళ్ళీ వాటర్ అయితే పోసుకోండి. ఇంకా నిమ్మకాయలు అనేది చాలా ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయన్నమాట. మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి కర్చీప్ తోటి మనం హ్యాండ్ బ్యాగ్ని తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? అయితే ఈ టిప్ని అయితే చూసేసేయండి. మన ఇంట్లో హ్యాండ్ కర్చీప్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళినప్పుడు కర్చీప్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాము. మరి కర్చీప్ని తీసుకెళ్ళినప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొన్నామనుకోండి, ఇప్పుడు కవర్లు దొరకడం లేదు కదా, అలాగే మనం సపరేట్గా కవర్ కొనాలన్నా డబ్బులు ఎక్కువగా అవుతుంది. అలా కాకుండా కర్చీప్ తోటే మనం హ్యాండ్ బ్యాగ్ని అయితే తయారు చేసుకొని అందులో పెట్టేసుకోవచ్చు అనమాట మనం కొన్న ఏదైనా ప్రోడక్ట్స్. చూడండి ఇప్పుడైతే నేను ఇలా మధ్యలో మొబైల్ని పెట్టేసి అటు ఇటు ముడివేశాను. తర్వాత మళ్ళీ ఇటు క్రాస్గా తిప్పేసి ఇటు అటు ముడివేస్తున్నాను అనమాట. ఇంకా అంతేనండి, మనకైతే హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చిన్న హ్యాండ్ బ్యాగ్ చూడండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇలా కొద్దిగా గట్టిగా లాగినట్లు అన్నామంటే ఇంకా అంతే, హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా స్టిక్కర్స్ కానీ లిప్ బామ్ కానీ లిప్స్టిక్లు కానీ ఇంకా ఏదైనా మనము కొన్నప్పుడు మనకి సపరేట్గా కవర్ అవసరం లేకుండా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. అలాగే మొబైల్ని కూడా అందులోనే ఉంచేసుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా సపరేట్గా బ్యాగ్ కానీ కవర్ కానీ ఏది అవసరం ఉన్నదన్నమాట. మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు సపరేట్గా కవర్ కానీ ఏది అవసరం ఉండదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి సున్నంతో ఇలా కనుక చేశారనుకోండి మనకి మనకి పులిపిల్లు ఉంటాయి కదా, అవి అయితే తగ్గించుకోవచ్చు. చాలామంది పులిపిల్లతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పులిపిల్లు వచ్చాయనుకోండి చూడడానికి కూడా అస్సలు బాగా కనిపించదు కదా. మరి పులిపిల్లని ఎలా పోగొట్టుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సున్నం ఉంటుంది కదా, సున్నంని అయితే తీసుకోండి. సున్నంలో ఈ విధంగా ఆకు తొడిమె అంటే తమలపాకు తొడిమె ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా సున్నంలో ముంచేసి దీన్ని మనకి ఎక్కడైతే పులిపిల్లు ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. పులిపిరి పైన ఇలా పెట్టేసుకున్నామనుకోండి, ఇంకా పులిపిల్లు అనేది ఇలా రెగ్యులర్గా ఒక 1 వీక్ చేసామంటే పులిపిల్లు అనేది ఊడి పడిపోతాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అక్కడ బొబ్బు వస్తుందేమో, ఇంకా ఎక్కువగా పెద్దగా అయిపోతుందేమో అని. అస్సలు రాదు. ఇది సున్నంని ఆ పులిపిరి పైన మాత్రమే పెట్టండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పులిపిల్లు ఇంకా వాటంతట అవే ఊడి పడిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్. చూడండి మనము చపాతి కానీ పూరి కానీ పుల్కా కానీ చేస్తూ ఉంటాం కదా, మన ఇంటికి ఎవరైనా ఎక్కువ మంది బంధువులు వస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మన ఇంట్లో పూరి చేయమని లేదంటే పుల్కా చేయమని అడిగారనుకోండి, బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, మగవాళ్ళు చికెన్ చేసి పుల్కా చెయ్యి లేదంటే పూరి చేసి ఎగ్ కర్రీ చెయ్యిలా. మనము ఎన్ని పూరీలైనా ఎన్ని పుల్కా అయినా అదేవిధంగా ఎన్ని చపాతీలైనా మనకి అన్నీ ఒకే సైజులో చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. 100 పూరీలనైనా ఈజీగా చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. మనము ఫస్ట్ పిండి ముద్దనైతే ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇలా చపాతి పీట పైన కానీ లేదంటే స్టవ్ బండ ఉంటుంది కదా, ఫ్లోర్ పైన కానీ నీట్గా తూడ్చేసుకొని మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా రుద్దేసుకోండి. మీకు సైడ్లకు ఉండే రౌండ్తో అలా పని లేదు. ఫస్ట్ అయితే దాన్ని ఎంత వీలైతే అంత పెద్దగా రుద్దేసుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత మీకు చపాతీ కావాలనుకోండి, ఇలా పెద్దగా ఉండే మూతనైతే తీసుకొని కట్ చేసుకోండి. చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మీకు పుల్క కావాలనుకోండి లేదంటే పూరి కావాలనుకోండి, ఇలా ఒక గిన్నె ఉంటే చాలండి. ఇంకా ఎన్ని పూరీలనైనా ఎన్ని పుల్కాలనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా మనం కరెక్ట్గా కట్ చేస్తే ఇలా ప్రెస్ చేసామంటే కరెక్ట్గా రౌండ్గా వస్తాయన్నమాట. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనకి షేప్ అన్నీ ఒకేలాగా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే మనకి అలా చేయడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా మనము చపాతీకి అయితే కొద్దిగా పెద్దగా, పూరీకి కానీ పుల్కా కానీ ఇలా చిన్నగా ఒక గిన్నెతో కట్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే సైజులో ఉంటాయి. మనం ఇలా ఎంత పెద్ద చపాతీనైనా చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. బంధువులు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి అలాగే మనము పుల్కా కాల్చుకోవాలనుకోండి, ఈ విధంగా ఒకేసారి ఒక 2, 3, 4 చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం ఈజీ అవుతుంది.
అవుతుంది. అలాగే అన్నీ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి పెట్టినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగున్నాయని మనల్ని అయితే మెచ్చుకోక వదలరండి. ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా అన్నీ ఒకే సైజులో ఉన్నాయనేసి నేనైతే ఇప్పుడు పుల్క కాల్చి చూపిస్తున్నాను. మీరు పూరీలు కావాలంటే పూరీలు కాల్చుకోవచ్చు, ఎలా అయినా సరే మీ ఇష్టం. ఒక్క గిన్నె ఉంటే చాలు, ఇంకా మీరు పడే టెన్షన్ మొత్తం పోతుందన్నమాట. అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఎవరితో పని లేకుండా 100 పూరీలనైనా 100 పుల్కలనైనా మనమే ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా కొద్దిగా పెద్దగా ఉన్నట్టువైతే చపాతీల మాదిరి ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదు మాకు ఓన్లీ పులక మాదిరే కావాలి, కొద్దిగా పెద్దగా కావాలంటే ఇలా కాల్చుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తుందో. ఈ విధంగా చేసుకున్నామంటే మనకి టెన్షన్ లేకుండా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే అన్నీ ఒకే లెవెల్గా ఉంటాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి.